జ్యోతినగర్ నడిబొడ్డున దుండగులు రచ్చిపోయారు. ఆదివారం ఉదయం జనం రద్దీ తక్కువగా ఉన్న సమయంలో చూసి జ్యువెలరీ షాప్ పై ఆయుధాలతో పిస్టల్స్తో దాడికి పాల్పడ్డారు. జ్యోతినగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక జిల్లా కోర్టు చౌరస్తాకు సమీపంలో ఉన్న PMJ జ్యువెలరీ షాప్లో ఆదివారం ఉదయం 5గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. తుపాకీలతో లోపలికి ప్రవేశించి నిందితులు సిబ్బందిని బెదిరిస్తూ గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం షాపులోని బంగారు ఆభరణాలు దోచుకుని అక్కడి నుండి పరారయ్యారు. కాల్పుల శబ్దంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ వస్తే కానీ పూర్తి స్థాయి అధికారులు చెప్తే కానీ మనకి ఒక క్వాలిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి ఎవరిని బయటకు రానివ్వట్లేదు, లోపల ఉన్నటువంటి సిబ్బంది రావట్లేదు, మరి బయట ఉన్న వాళ్ళకి పూర్తిగా సమాచారం తెలియదు. మనకు ఉన్నటువంటి ప్రాథమిక అంశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఇది క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఒకరు చనిపోయినట్టుగా ఇప్పుడైతే పరిస్థితి చాలా విషమంగా ఉంది, క్రిటికల్గా ఉంది. మరింత మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ అవకాశం ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నట్టుగా సమాచారం అందుతున్నది. అయితే మీరు అన్నట్టుగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎంతమంది వచ్చిరట? 5గురు వచ్చారని చెప్తారు. లోపల ఏమైనా జరిగిందా? లోపల ఏమైనా అయిందా? లోపల బుల్లెట్స్ కలిగినాయి అని చెప్తారు. ఎవరు కలిగినాయి అనేది కూడా తెలియదు. లోపల ఎవరు ఉన్నారా, ఎవరు కలిగినాయి కూడా తెలియదు. ఏమైనా దోసుకొని పోయారా? ఏమైనా దోసుకొని పోయారా? తీసుకెళ్ళారట గోల్డ్ తీసుకెళ్ళారు. ఏమైంది చెప్పు. ఎవరో
దొంగలు వచ్చి కాల్పులు జరిపారట సార్ నాకు తెలియదు వచ్చేసరికి పక్క పోర్టు సార్ నాకేం తెలియదు ఇక్కడనే దగ్గర ఉంటాయి ఏమేమి ఉంటాయి నేను వచ్చేసరికి జరిగిపోయింది